హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట. ఆదివారం తర్వాత సోమవారం. సో పిల్లలకి స్కూల్స్ ఏం పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి ఎగ్ రోల్ని ట్రై చేయండి. ఈ ఎగ్ రోల్ కోసం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ మనం వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇందులోకి సాల్ట్, అలాగే నేను చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్నానండి, కారం యూజ్ చేయడం లేదు. సో మనకి చిల్లీ ఫ్లేక్స్ సరిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పక్కకి వీటిని సెపరేట్ చేసుకుని 2 ఎగ్స్ తీసుకుని పగలగొట్టుకుని కొద్దిగా బీట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ అయ్యే వరకు ఈ ఎగ్ని మనం గరిటతో తిప్పుకుంటే కనుక చిన్న చిన్న ముక్కల కింద ఈ ఎగ్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ అయిపోయిన ఈ ఎగ్ని ఈ వెజిటబుల్తో కలిపేసుకుని ఒకసారి ఉప్పు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పెనం పెట్టుకుని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చపాతీ కానీ లేదు అంటే పరోటాని కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ రెండింటిని ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకుని 2 వైపులా మంచిగా కాల్చుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుని 2 ఎగ్స్ని పగలగొట్టుకుని కొద్దిగా బీట్ చేసుకుని మనము ఈ పెనం మీద వేసుకుని కింద కాలుతూ ఉంటుంది, పైన మనం ముందుగానే కాల్చి పెట్టుకున్న పరోటా లేదా చపాతీని అద్దుకుని కొంచెం ప్రెస్ చేసుకుంటే కనుక ఈ ఎగ్ అనేది మనకి చపాతీకి అంటుకుపోతుంది అనమాట. సో ఇలాగే 2 కలిపి అతుక్కున్న తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవడమే. ఇలా టర్న్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎక్స్ట్రా ఏ సాసెస్ని యూస్ చేయడం లేదండి. వెజిటబుల్స్ని అండ్ ఎగ్ని మిక్సింగ్ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా టమాటా కెచప్తో ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం ఈ వెజిటబుల్స్ని మనం అడ్జస్ట్ చేసుకుని మనం ఇలా రోల్ కింద చుట్టేసుకోవడమే. ఎడ్జెస్ నుంచి వెజిటబుల్స్ కారిపోతాయి, కిందకి పడిపోతాయి అనుకుంటే కనుక మనం వేలుతో కనుక జాగ్రత్తగా లోపలికి ముడుచుకుంటే కనుక అవి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతాయండి. సో ఫైనల్గా మనకి ఎగ్ రోల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం నైఫ్తో 2 పీసెస్ కింద కట్ చేసుకుని స్నాక్స్ అయితే స్నాక్స్కి, లంచ్ అయితే లంచ్కి పెట్టేసుకోవచ్చండి ఫైనల్గా. సో ఇది అనమాట ఎగ్ రోల్ వచ్చేసి. మీకు కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.